హాయ్ హలో నమస్తే, నేను మీ సుధీర్. వెల్కమ్ టు ఫ్యాక్ట్పీడియా. మన భూమి మీద ఉండే సముద్రం కంటే మన భూమి బయట ఉన్న అంతరిక్షం గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఇలా జరగడానికి మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటగా సముద్రం లోతుకు పోతున్న కొద్దీ టెంపరేచర్స్ చాలా తగ్గిపోతాయి. అంధకారంగా ఉంటుంది, వెలుతురు లేకుండా భయంకరంగా ఉంటుంది. కానీ అంతరిక్షం మాత్రం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే 1960 వరకు భూమి మీద రకరకాలుగా కొట్టుకున్న దేశాలన్నీ స్పేస్ వార్ అనే పేరుతో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని మొదలుపెట్టాయి. అవి పోటాపోటీగా నిర్వహించాయి. దీనితో అంతరిక్షంలో ఉండే ప్లానెట్స్, స్టార్స్, మూన్స్ యొక్క ఇన్ఫర్మేషన్కు డిమాండ్ పెరిగిపోయింది. మన హిస్టరీ అంతా అంతరిక్షం పై ఎక్కువ దృష్టి సాధించింది. ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. ఇక మన ఇన్ఫర్మేషన్ సంగతికి వస్తే, ఇప్పటి వరకు మన భూమి మీద ఉండే సముద్రంలో కేవలం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాము. ఈ 5%లోనే 10 లక్షల కంటే ఎక్కువ జీవరాశుల్ని కనుగొన్నారు. అయితే మిగిలిన 95%లో ఎన్ని జీవరాశులు ఉన్నాయో మీ ఊహకే ఒగ్గేస్తున్నాను. సముద్రంలో 200 మీటర్ల తరువాత సూర్యకాంతి అనేది ఉండదు. దీనిని అఫాటిక్ జోన్ అంటారు. ఈ భూమి మీద మిగతా 95% సముద్రంలో ఎటువంటి జీవులు ఉన్నాయో, కెమికల్స్ ఉన్నాయో అన్న భయం కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వెనుకడుగు పడేలా చేస్తుంది. సముద్రంలో రకరకాల వాల్కానోస్ కూడా ఉంటాయి. అవి ఎప్పుడు ఎరప్ట్ అవుతాయో ఎవరికీ తెలీదు. అలాగే సముద్రం యొక్క లోతు అడుగు భాగాల్లో టెక్టానిక్ ప్లేట్స్ వంటివి కదలడం కూడా గమనించవచ్చు. మనకి సునామీలు రావడం అందువలనే జరుగుతుంది. ఇప్పుడు అందరికీ వచ్చే క్వశ్చన్, మనం మిగతా 95% సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయగలమా? ఆన్సర్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అంత డార్క్ అండ్ డీప్ సీని ఎక్స్ప్లోర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కొత్తగా వస్తున్న అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ లైక్ రోబోటిక్ అల్గారిథమ్స్, ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్, అడ్వాన్స్ సబ్మెరైన్స్, సోనార్స్, అలాగే ముందుగా ఓషన్ డేటా అనాలిసిస్ చేసి ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతవరకు సముద్రంలో కనుగొన్న డీపెస్ట్ పాయింట్ ఏంటి? వెస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో యుఎస్ఏకు దగ్గరగా ఛాలెంజర్ డీప్ అనే పాయింట్ మరియానా ట్రెంచ్కు లెఫ్ట్ సైడ్లో 11,035 మీటర్ల అడుగులో ఉంది. ఇదే ఈ ప్రపంచంలో లోతైన సముద్రం యొక్క అడుగు భాగం. మరియానా ట్రెంచ్ అనే ప్రదేశాన్ని 1876లో బ్రిటిష్ కెప్టెన్ అయిన జార్జ్ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్లో కనిపెట్టారు. బట్ ఫస్ట్ అక్కడకు ట్రేస్ట్ అన్న అడ్వాన్స్ సబ్మెరైన్ యూజ్ చేసి డాన్ అండ్ పికార్డ్ అన్న వాళ్ళు 1960లో అక్కడికి మొట్టమొదటిగా చేరుకున్నారు. ఈ సముద్రంలో రకరకాల లోతులు ఉన్నాయి. 500 మీటర్ల దగ్గర ఉన్నవి షాలో డెప్త్ అంటారు. తరువాత మీకు 400 మీటర్ల దగ్గర టైటానిక్ కనిపిస్తుంది. అలా 6,000 మీటర్ల దగ్గరకు వెళ్తే ఓషియన్ బేసిన్స్ అంటారు. అలా 10,000 మీటర్లు వీటిని ట్రెంచెస్ అంటారు. ఇవి టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకోవడం వల్ల ఏర్పడతాయి. సముద్రంలో ఇలాంటి అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్ మాత్రమే 11,000 మీటర్ల వరకు వెళ్ళగలవు. మిగతా ఏ నేవీ సబ్మెరైన్స్ అయినా, అది డిఎస్ఆర్వి సబ్మెరైన్ అయినా 1,500 మీటర్ల వరకు చేరుకోగలదు. ఇంకా లోతుకు వెళ్ళాలంటే ఇంకా అడ్వాన్స్ సబ్మెరైన్ అవసరం. ఫ్యూచర్లో కనుక ఇలాంటి సబ్మెరైన్స్ వస్తే మిగతా ఓషన్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.